గుడ్ మార్నింగ్ ఎవరివన్. సో మనం సెషన్ స్టార్ట్ చేద్దాము. సో ఈ రోజు డిజిటల్ మార్కెటింగ్ సెషన్ ఏదైతే మనం స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ ద సెషన్, సో మీరు అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నారు? ఎస్, ఇఫ్ పాసిబుల్ మైక్ అన్మ్యూట్ చేసి ఆన్సర్ ఇవ్వండి, లేదా చాట్లోనే చెప్పండి. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఇంటరాక్టివ్ సెషన్ అనమాట. సో నా పాటికి నేనేదో పీపీటీ ప్రిపేర్ చేసుకుని చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. సో మీకు ఏం కావాలని తెలిస్తే నేను దానికి తగ్గట్టుగా నేను ఇంకొంచెం బెటర్గా డెలివర్ చేయగలుగుతాను. రైట్? సో మీరు ఏం చేస్తారు అంటే వాట్ ఎవర్, మీరు ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ కోసం జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది చెప్పండి. జాబ్, బిజినెస్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ మనీ ఎర్నింగ్, ఇట్లా. సో డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఉంటాయి కదా. యా గాయస్, కమాన్. చెప్పే ఇంట్రెస్ట్ లేదు ఎవరికి? ఓకే, సరే. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ సెషన్, సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో నా పేరు విజయ్ కుమార్ అండి. సో ఐ హ్యావ్ 8 years డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్. సో నేను ఫ్రీలాన్సింగ్ అండ్ క్లయింట్ ప్రాజెక్ట్స్ స్పెషలిస్ట్ని. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి తెలుసుకునే ముందు అసలు మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ అంటే, సో ఎక్కడైతే ఒక ప్రోడక్ట్ని కొనేవాళ్ళు ఉంటారో, ఎక్కడైతే ఒక ప్రోడక్ట్ని అమ్మేవాళ్ళు ఉంటారో, ఆ కామన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మార్కెట్ అంటాం. సో జనరల్గా జరిగేది అదే కదా, వెజిటేబుల్ మార్కెట్ కానీ, ఫ్రూట్ మార్కెట్ కానీ, ఇట్లాగా. సో లేకపోతే అమెజాన్ కావచ్చు, లేకపోతే ఫ్లిప్కార్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా. రైట్? సో డే టు డే లైఫ్లో మనం రెగ్యులర్గా ఈ మార్కెట్ అనే వర్డ్ని వింటూనే ఉన్నాం కదా. ఎస్ సార్ నో? సో మరి ఈ మార్కెట్కి మార్కెటింగ్కి ఏంటి సంబంధం? ఓకే ఫైన్, మనం మార్కెట్ అంటే ఎక్కడైతే బయర్స్ సెల్లర్స్ మీట్ అవుతారో ఆ ప్లేస్ని మార్కెట్ అనుకుంటున్నాం. సో అయితే ఇక్కడ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఏం చేస్తుంటారు? బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఏం చేస్తుంటారు? ఒక ప్రోడక్ట్ని కానీ, లేదా ఒక సర్వీస్ని కానీ, యా. సో ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ వీళ్ళు బై చేస్తుంటారు, వీళ్ళు సెల్ చేస్తుంటారు. రైట్? సో అట్లాగా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ మనం బై చేయాలన్నా సేల్ చేయాలి అన్నా మనకి ఆ ప్రోడక్ట్ గురించి తెలియాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం కనుక బై చేయాలి అనుకుంటే మనకు ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని తెలియాలి. అదే మనం ఒకవేళ సెల్ చేయాలి అని అంటే ఆ ప్రోడక్ట్ ఎవరు పర్చేస్ చేస్తారు అనేది మనం తెలియాలి. రైట్? అట్లా తెలియాలి అంటే మనం దానికోసం మార్కెటింగ్ అనేది చేయాలి. అయితే ఈ మార్కెటింగ్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయండి. సో మార్కెటింగ్లో వచ్చేసి ఏంటి అంటే ఎగ్జాక్ట్ అబ్జర్వేషన్ మనం కనుక మాట్లాడుకున్నట్టయితే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయటాన్ని మార్కెటింగ్ అంటాం. రైట్? సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళ దాకా మన దగ్గర ప్రోడక్ట్ ఉంది అని తెలిసేలా చేయటాన్ని మార్కెటింగ్ అంటారు. అది ఏదైనా కావచ్చు. లైక్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు, కాల్ చేసి చెప్పొచ్చు. రైట్? ఇట్లాంటివి అనమాట. అదర్ యాక్టివిటీస్ ఆల్సో, పాంప్లెట్స్ పంచడం, ఫ్లెక్స్ బ్యానర్స్ చేయించడం, టీవీ యాడ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మార్కెటింగ్ కిందకే వస్తాయి. ఓకే, నెక్స్ట్. మరి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం, సో ఏదైతే ఈ మార్కెటింగ్ చేస్తున్నామో, సో ఎవరైతే మన ఐడియల్ కస్టమర్స్ ఉన్నారో, సో వాళ్ళకి రీచ్ అయ్యేలానికి మనం ప్రోడక్ట్ని ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నామో వాటిని డిజిటల్ మీడియంస్ ద్వారా చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. రైట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ ద్వారా మనం చేస్తున్నాం. రైట్? తర్వాత సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం. రైట్? సో ఇట్లాగా మనం ఆన్లైన్ మెథడ్స్ని యూస్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవటాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేక రకాల మోడల్స్ ఉన్నాయి. సో ఆ మోడల్స్ ఏంటి, మనం ఎక్కడ ఏ మోడల్ని యూస్ చేస్తాము ఏంటి అనేది మనం కమింగ్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ మూడు క్లియరా? మార్కెట్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను.
ఇవన్నీ బోర్డు ఆల్రెడీ యూట్యూబ్లో చూసాం సార్ అంటారా? ఓకే. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, సారీ, టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. సో టైప్స్ ఆఫ్ మార్కెటింగ్లో మనకి, సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ఏఐ డ్రివెన్ మార్కెటింగ్ ఉంటుంది. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మనం ప్రీవియస్ ఇంతకుముందు చేసినట్టు మాట్లాడుకున్నట్టు పాంప్లెట్స్, తర్వాత బ్రోచర్స్, తర్వాత ఫ్లెక్స్ బ్యానర్స్, ఇట్లాగా మనం ఏవైతే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుంటామో అటువంటి వాటి అన్నింటిని కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్, రైట్. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందకి వస్తాయి. ఓకే. దెన్ మరి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం. సో మనం సోషల్ మీడియా, అలాగే సర్చ్ ఇంజిన్స్, తర్వాత మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్, సో ఇట్లాంటి డివైజెస్ని, ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని చేసిన దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. మరి ఏఐ డ్రివెన్ మార్కెటింగ్ అంటే ఏఐ టెక్నాలజీస్ని యూస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే యాడ్ కాపీస్ ప్రిపేర్ చేసుకోవడం కావచ్చు, యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయడం కావచ్చు, రన్ చేసిన యాడ్ క్యాంపెయిన్స్ని అనలైజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏఐ డ్రివెన్ మార్కెటింగ్ అనమాట. అయితే ఏఐ డ్రివెన్ మార్కెటింగ్ అనేది ప్రస్తుతానికి పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రమే చేస్తున్నాయి. సో కొంతవరకు మనం కూడా చేస్తున్నాము. సో కంటెంట్ క్రియేషన్ వరకు మనం ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాము. ఇలా చేసేదాన్ని ఏంటంటే ఏఐని యూస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏఐ డ్రివెన్ మార్కెటింగ్ అంటారు, రైట్. సో తర్వాత, మార్కెటింగ్ అవసరమా? చెప్పండి. మార్కెటింగ్ అనేది అసలు జనరల్గా అవసరం అంటారా ఏ బిజినెస్ కానీ? ఉం? మార్కెటింగ్ అవసరం లేని బిజినెస్ ఏదైనా ఉంటుందా? సో జనరల్గా ఏ పర్సన్ దగ్గరైనా సరే ఒక బ్రాండ్ అంటే ఒక ప్రోడక్ట్ కానీ లేదా ఒక సర్వీస్ కానీ ఉంది అంటే అతనికి ఖచ్చితంగా మార్కెటింగ్ అనేది అవసరం. అవునా కదా? ఎనీ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ అది ఏదైనా కావచ్చు. అట్లీస్ట్ మౌత్ పబ్లిసిటీ అయినా చేయాలిగా, నా దగ్గర పలానా ప్రోడక్ట్ ఉంది, మీకు ఏదైనా అవసరమైతే చెప్పండి అని మీరు వినే ఉంటారు కదా. సో ఎక్కడ దాకా ఎందుకు, మనకి దగ్గరలో ఇళ్ళలో లేడీస్ శారీస్ సెల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, త్రూ మౌత్ పబ్లిసిటీ, వాట్సాప్స్ ద్వారా, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళు సేల్స్ అనేవి చేస్తున్నారు, రైట్. సో ఇలాగా బిజినెస్ అనేది ఏదైనా ఒకటి ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఈవెన్ పర్సనల్ కావచ్చు, బ్రాండ్ కావచ్చు, లేదా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఏనికైనా కూడా మార్కెటింగ్ అనేది నెససరీ, ఖచ్చితంగా కావాల్సిందే. ఓకే. సో పర్సనల్ బ్రాండింగ్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ల వరకు ప్రతి ఒక్కరికి మార్కెటింగ్ అనేది తప్పనిసరిగా అవసరమైనటువంటి ఒక మోడల్ అనమాట. సరే, బాగానే ఉంది. మరి జనరల్గా మరి పర్సనల్ బ్రాండింగ్ ఎట్లా వాడతాము అంటే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ స్టేటస్లు అప్డేట్ చేస్తుంటారు? వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ స్టేటస్లు అప్డేట్ చేస్తుంటారు. ఎప్పుడైనా చేసి ఉంటారు కదా. ఈవెన్ ఫేస్బుక్లో కానీ చేశారు ఎప్పుడన్నా? ఎస్. సో మీరు ఎప్పుడైనా కూడా చేసినప్పుడు పొద్దున్నే అప్పటికప్పుడు నిద్ర లేచి, అంటే మనం అప్పుడు నిద్ర ముంపులో ఉన్న ఫోటో తీసి పెడతారా? లేకపోతే నీట్‌గా రెడీ అయిన ఫోటో ఏదైనా పెడతారా? బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రావెల్ ఫోటో అట్లాంటివి పెడతారా? బాగా నీట్‌గా రెడీ అయ్యి ఉన్న ఫోటోనే కదా పెట్టేది మనం. ఎందుకు? ఎందుకు అంటే ఎవరైతే మన స్టేటస్ కానీ లేకపోతే మన ఫోటో కానీ చూస్తారో, సో వాళ్ళకి మనం నీట్‌గా అందంగా కనబడాలి. ఎక్స్ గుడ్ లుకింగ్ కోసం. దీన్నే మనం మార్కెటింగ్ అంటాం. సో మనం ఆల్రెడీ మనకి ఆ మార్కెటింగ్ మైండ్ సెట్ ఉంది. సో మనం అన్ని ప్లాట్ఫామ్స్‌లో ఈవెన్ పాసిబుల్ ఉంటే మనం అన్ని ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేయగలుగుతాం. కాకపోతే పర్సనల్ లెవెల్‌లో యూజ్ చేస్తాం. అదే దాన్ని మనం ఒక ప్రోడక్ట్ కోసం గానీ, లేదా ఒక సర్వీస్ కోసం గానీ యూజ్ చేసుకొని మనం రెవెన్యూ జనరేట్ చేయగలిగితే దాన్నే మార్కెటింగ్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? మరి మార్కెటింగ్ ఇప్పుడు ఎవరికెవరికి అవసరం? మార్కెటింగ్ అందరికీ అవసరమే కదా, రైట్. సో ఈ మధ్య కాలంలో మీరు గనుక గమనిస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో సో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ అనేది పెరిగిపోయారు. గమనించారా లేదా మీరు? ఏఐ గురించి కావచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ గురించి కావచ్చు, ఆటోమేషన్ గురించి కావచ్చు, ఇలాగా, రైట్. సో కాబట్టి ఏంటి అంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి మార్కెటింగ్ అనేది అత్యవసరం, రైట్. నెక్స్ట్, సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు బూమ్ అవుతుంది? సో చాలామంది అనుకుంటుంటారు. సో డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్‌గా డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు
ఈ 2025 ఈ టైంలో మనకి కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్కి రావాల్సింది ఇదన్నమాట. బట్ కోవిడ్ వల్ల, సో కోవిడ్-19 వల్ల ఏమైంది అంటే వాట్ ఎవర్ ఏదైతే ఈ సినారియోస్ అన్నీ కూడా ఒక 5 ఇయర్స్ ముందే వచ్చేసాయి. సో అదే కోవిడ్ కనుక లేకుండా ఉంటే ఈ టైంకి, ఇప్పుడు ఈ టైంకి మనం ఏదైతే 5 ఇయర్స్ నుంచి చూస్తున్నామో చేంజెస్ అని, ఈ డ్రాస్టిక్ చేంజెస్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సిందనమాట. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు బూమ్ అవుతుంది? సో డిజిటల్ మార్కెటింగ్ బూమ్ అవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. సో ఒకటి యూజర్ పర్స్పెక్టివ్, రెండు బిజినెస్ పర్స్పెక్టివ్. ఓకే. సో ఫస్ట్ యూజర్ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడుకుందాం. సో యూజర్ పర్స్పెక్టివ్ అంటే యూజర్ అంటే ఎవరండి? మనమే. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుందాం. సో ఈరోజు మనం ఎస్ ఈరోజు మనం ఆ, దాదాపుగా అందరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి, రైట్? స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అవునా కదా? వాటిని మనం యూజ్ చేయడానికి ఏదైనా స్పెసిఫిక్గా కోర్స్ యూజ్ చేస్తున్నాము. ఒక ఇన్స్టాగ్రామ్ ఎట్లా వాడాలని కానీ, లేకపోతే ఒక ఫేస్బుక్ ఎట్లా వాడాలి కానీ, యూట్యూబ్లో వీడియోలు ఎట్లా చూడాలి అని కానీ ఏదైనా కోర్స్ యూజ్ చేశారు? కోర్స్ వాడారు ఎప్పుడైనా మీరు? కోర్స్ చూసారా? లేదు కదా? సో ఈజీ టు యూస్. సో ఇంటర్నెట్ అనేది అవైలబుల్ అవ్వడం అంటే వాస్ట్గా మనకి అవైలబుల్ అవ్వడం వల్ల మనకి ఏంటి అంటే ఈజీ ఆఫ్ యూజ్ అనేది ఎక్కువైపోయింది. ఓకే. సో ఇది కష్టంగా ఉంటే, ఒకవేళ హార్డ్గా ఉంటే, అదే మీరు ఒక ఏ ఏజెంట్ని క్రియేట్ చేయాలంటే కోడింగ్తో అవసరం అవుతుంది. సో ఆ కోడింగ్ని బేస్ చేసుకొని మీరు అవన్నీ చేయాలి అంటే మీకు టెక్నికల్ థింగ్స్ అవసరం అవుతాయి. సో అక్కడ మీకు అవన్నీ కూడా కష్టం అవుతాయి, అందుకని అందరూ అవి చేయలేరు, అవునా కదా? బట్ ఇప్పుడు ఏ యూస్ చేసి చాట్ జీపీటీ మీరు అందరూ యూస్ చేస్తున్నామా లేదా? చాట్ జీపీటీ ఎందుకు యూస్ చేస్తున్నాము? ఈజీగా ఉంది కాబట్టి, రైట్? ఇప్పుడు అదే మీరు ఒక కోడ్ రాసి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి దాని నుంచి మీరు రిజల్ట్ తీసుకోవాలి అంటే చాట్ జీపీటీ వాడతారా? మొహం చాలా తక్కువ మంది అసలు మొహం కూడా దేకం మనం, అవునా? సో ఈజీ అనమాట. సో ఈజీ టు యూస్. సో సెకండ్ థింగ్ వచ్చేసి అఫోర్డబుల్. ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ 95% అందరి దగ్గర కూడా స్మార్ట్ డివైసెస్ ఉన్నాయి. ఎందుకు అవైలబుల్ ఉన్నాయి అంటే ఎఫోర్డబిలిటీ. సో ఒక 6,000లో కూడా మనకు ఒక స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది, అవునా కదా? అంటే మనం వాడతామా లేదని పక్కన పెట్టండి, మనం అట్లీస్ట్ ఒక 6-7 థౌసండ్ నుంచి కూడా మనకి స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, 5G ఫెసిలిటీతో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటర్నెట్. సో ఎప్పుడైతే జియో మనకి ఇంట్రడ్యూస్ అయ్యిందో 2016 నవంబర్ అక్టోబర్ ఆ టైంలో, సో అప్పటి నుంచి మనకి ఏంటి అంటే ఈ డేటా, సో వాట్ ఎవర్ ఏదైతే ఇంటర్నెట్ ఉందో, సో దానికి సంబంధించినటువంటి డ్రాస్టిక్ చేంజెస్ కానీ అవన్నీ కూడా వచ్చాయి. అంతకు ముందు వరకు కూడా ఏంటంటే పర్ మంత్కి వచ్చేసి ఒక డేటా, పర్ మంత్కి వచ్చేసి ఒక 1 GB కానీ 2 GB ప్యాక్స్ అట్లా వాడుకునేవాళ్ళు. సో ఎప్పుడైతే జియో వచ్చేసి డైలీ 1 GB, 1.GB, 5 GB, 2 GB అని చెప్పి ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసిందో, అప్పుడు ఆబ్వియస్లీ కాంపిటీషన్ వల్ల మనకి ఏంటి అంటే డేటా అనేది కూడా మనకి ఎఫోర్డ్ చేయగలిగే సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఈరోజు 2 GB సరిపోవట్లే చాలా మందికి, అవునా కదా? రైట్. తర్వాత వచ్చేసి కన్వీనియన్స్. సో ఈరోజు మనం చాలామంది స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా ఇవన్నీ యూస్ చేస్తున్నారు కదా. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సర్వీస్ మనం యూస్ చేసే ఉంటాం, రైట్? సో ఎందుకు ఈ కన్వీనియన్స్ అంటే ఎందుకు వాడుతున్నాము? అదే మనం ఇప్పుడు మనకి బయట నుంచి ఏదో ఊరికి వెళ్ళి వచ్చాము, లేదా ఎక్కడన్నా మనం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చాము, లేట్ అయిపోయింది. సో మనం ఫుడ్ తినడానికి ఏం లేదు, వెంటనే ఏం చేస్తాం మనం అంటే అందరూ కాదు, స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ చేస్తాం, రైట్? లేదు, మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అంటే ఏం చేస్తున్నాం? వెంటనే ఓలా కానీ ర్యాపిడో కానీ బుక్ చేస్తున్నాం, రైట్? అదే ఒకప్పుడు ఒక ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కనుక మీరు గమనిస్తే, మీరు ఒక వెహికల్, ఒక ఆటో బుక్ చేసుకోవాలన్నా లేదా ఆటో తెచ్చుకోవాలన్నా మీ ఇంటి దగ్గర నుంచి సెంటర్కి వెళ్ళి, సెంటర్ దగ్గర నుంచి మాట్లాడుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి మనం అంతా తీసుకొని వెళ్ళేవాళ్ళం, అవునా? బట్ ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఏం చేస్తాయి, ఈ కంపెనీస్ అన్నీ కూడా కాంపిటీషన్ వల్ల మనకి కన్వీనియన్స్ అనేది ఇంక్రీజ్ చేసేసాయి, రైట్? సో యూజర్ పర్స్పెక్టివ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్పిన ఏమైనా తప్పని మీకు అనిపించినాయా? మీరు ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసినవేగా. ఆమె క్లియర్? నెక్స్ట్. సో ఇప్పుడు మనం బిజినెస్ పర్స్పెక్టివ్లో చూద్దాం. సో బిజినెస్ పర్స్పెక్టివ్లో కనుక చూసుకున్నట్లయితే ప్రిసైజ్ టార్గెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఒక ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నారు అంటే ఆ ప్రోడక్ట్ని ఏజ్ బేస్ చేసుకొని, అలాగే ఆ పర్టికులర్ కస్టమర్ ఎవరైతే ఐడియల్ కస్టమర్ ఉంటారో అతను ఉండేటువంటి లొకేషన్ బేస్ చేసుకొని, తర్వాత జెండర్ని బేస్ చేసుకొని, అలాగే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి ఇంకా వెళ్తే ఇంట్రెస్ట్లను బేస్ చేసుకొని మనం మార్కెటింగ్ అనేది చేస్తాం, రైట్?
అదే మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్లో కనుక గమనిస్తే ఒక కంపెనీ ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్ మనకి ఒక టీవీలో పేపర్లో ఒక యాడ్ ఇచ్చింది. సో ఈ ఫ్రంట్ పేజ్ నిండా పెద్ద యాడ్ ఇచ్చింది. సో ఆ పేజ్ వాడు ఆ పేపర్ వాడు నాకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా నాకు ఒక 2 lakhs సర్క్యులేషన్ ఉంది కాబట్టి నేను ఆ, ఒక్కొక్క పేపర్కి ఒక ₹1 వేసుకుని నాకు 2 lakhs అవుతుంది అన్న, జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్ అనమాట. సో 2 lakhs నేను ఛార్జ్ చేస్తాను అంటాడు ఏ ఫ్రంట్ పేజ్కి. యాక్చువల్గా అంత ఉండదు, ఇంకా అంతకన్నా మించే ఉంటుంది మెయిన్ పేజ్ అయితే. ఓకే. సో ఈ 2 lakhs వాట్ ఎవర్ ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్లో వేసిన యాడ్ ఎప్పుడు మనం చూస్తాము, చూడడానికి పాసిబిలిటీ ఉంది మోస్ట్లీ? ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ షాపే ఉంది. సో ఇప్పుడు శ్రావణ మాసం కదా, పెళ్ళిళ్ళు అవి జరుగుతుంటాయి కదా, లేదా శారీ షాప్ ఉంది. సో ఈ శారీ షాప్కి సంబంధించి శారీస్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పి, రకరకాల ఆఫర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు పేజ్ మొత్తం నింపేశారు. ఓకే ఫైన్. ఈ పేపర్ యాడ్ ఎవరు చూస్తారు? సో జనరల్గా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అవుతారు? లేడీస్ ఆర్ మ్యారీడ్ పీపుల్. జెంట్స్ కూడా కావచ్చు కొన్ని కేసెస్లో. సో వాళ్ళ వైఫ్స్కి ఇవ్వాలన్నా కానీ లేకపోతే అట్లా. ఓకే. సో ఇక్కడ ఈ అంటే ఈ పేపర్లో వచ్చినటువంటి యాడ్ని ఎప్పుడు చూసే అవకాశం ఉంది? మోస్ట్లీ మార్నింగ్స్, రైట్? ఆఫ్టర్నూన్ తర్వాత కానీ ఈవినింగ్ తర్వాత కానీ మీరు చూస్తారా? అవకాశం ఉండదు, రైట్? అప్పటికి అది ఇదైపోతుంది. అండ్ ఇదే 2 lakhs మీరు స్పెండ్ చేస్తే నెక్స్ట్ డే యాడ్ డిస్ప్లే అవుతుందా? రాదు. ఓన్లీ ఫర్ 1 డే. ఓకే. సో మరి అదే డిజిటల్ మార్కెటింగ్లో యూజర్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటాడో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి తెలుసు. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పుడు యూజర్ అవైలబుల్లో ఉంటే అప్పుడు యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తాయి. అవునా కదా? అలాగే మనం ఇక్కడ ఓన్లీ ఐ మీన్ ఒకవేళ శారీస్ కనుక సెల్ చేస్తున్నట్లయితే ఓన్లీ లేడీస్కి జెండర్ బేస్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. శారీస్ జనరల్గా ఎవరు ప్రిఫర్ చేస్తారు అంటే ఏజ్ గ్రూప్ కనుక కనుక చూసుకున్నట్లయితే మనం, సో 25 to 40, రైట్? తర్వాత లొకేషన్. సో మీ లొకేషన్ ఎక్కడ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని కూడా మనం, అంటే ఆ షాపింగ్ మాల్ ఎక్కడైతే ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ నుంచి మనం టార్గెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనివల్ల ఈ ప్రిజైజ్ టార్గెటింగ్ వల్ల ఏంటి అంటే వాళ్ళకి డేటా బోలెడంత డేటా దొరుకుతుంది అండ్ కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. సో నెక్స్ట్ పాయింట్ అదే. సో రిడ్యూస్ కాస్ట్. సో చాలా వరకు ఇదే 2 lakhsకి వీళ్ళు 1 week యాడ్ రన్ చేయొచ్చు. అండ్ దట్టు వీళ్ళు ఎక్కడెక్కడైతే కావాలనుకున్నారో ఈ ప్రిసైజ్ టార్గెట్ని బేస్ చేసుకొని రన్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఆబ్వియస్లీ మార్కెటింగ్ కాస్ట్ తగ్గినప్పుడు ప్రొడక్టివిటీ కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట, రైట్? అండ్ హై ఎఫిషియన్సీ. సో ఇక్కడ వచ్చేటువంటి డేటా అనేది ఎక్కువ శాతం, ఆల్మోస్ట్ 90% వరకు డేటా అనేది యాక్యురేట్గా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్ మనకి ఎటువంటి డేటా అనేది ఉండదు. వాడు వేసిందే మనం చూసింది అంతే. సో 2 lakhs పేపర్స్ ప్రింట్ అయ్యాయి, అంతవరకే తెలుస్తుంది. సో ఎంతమంది చూశారు, దానివల్ల ఎంతమందికి మనం రీచ్ అయ్యింది అనేది అలాంటి డెమోగ్రాఫిక్స్ అనేవి మనకి తెలియవు అనమాట. ఓకే. సో ఈ రీజన్స్ వల్ల డిజిటల్ మార్కెటింగ్ అనేది బూమ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనే దానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట, రైట్? ఈవెన్ మీరు ఒక బిజినెస్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ పాయింట్స్ అనేవి కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్ వై డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ బూమింగ్? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. యా, డన్. థ్యాంక్ యూ. సో తర్వాత వచ్చేసి కెరీర్ ఆపర్చునిటీస్. సో ఏంటి కెరీర్ ఆపర్చునిటీస్ అంటే, సో జనరల్గా మనం ఆబ్వియస్లీ ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఉంటారు. మెజారిటీ ఏంటంటే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ కనుక చూస్తున్నాం అంటే జాబ్స్ అంటే సెక్యూరిటీ పరంగా చూసినప్పుడు ఏంటంటే జాబ్స్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో అట్లా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం ఏంటి అంటే శాలరీస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్లో, ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్లో ఈవెన్ మీరు కనుక ఫ్రెషర్ అయితే, అది ఒకవేళ హైదరాబాద్ లాంటి సిటీ అయితే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సో కంపెనీస్కి తగ్గట్టుగా మనకి యాన్యువల్ సాలరీస్ అనేవి ఉంటాయి అనమాట. సో అదే చిన్న కంపెనీ అనుకోండి 2 to 4 lakhs ఉంటుంది. మీడియం కంపెనీ అయితే 3 to 4 lakhs ఉంటుంది. ఎంఎన్సీ కనుక అయితే 4 to 5 lakhs ఉంటుంది. అలాగే మనం కనుక టాప్ పర్ఫార్మెన్స్ కనుక చేసి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే 15 to 20 lakhs కూడా మనకి ఇచ్చే కంపెనీస్ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా కంపెనీని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి చేంజ్ అవుతాయి. ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటాం. సో అదే కనుక మనం సో Naukri.com కనుక చూసుకున్నట్లయితే, సో Naukri.comలో సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్, సో హైదరాబాద్ పెట్టి సెర్చ్ చేస్తాను. చూడండి,
ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 19,000 జాబ్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, రైట్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, రైట్, ఇలాగా. అదే డిజిటల్ మార్కెటింగ్లోనే మనకి అనేక రకాల మోడల్స్ ఉన్నాయి. సో వాటిని కనుక చూస్తే, సో డిజిటల్ మార్కెటింగ్ కాకుండా నేను వెబ్సైట్ డిజైనర్ అని పెట్టాను, వర్డ్ ప్లస్ డెవలపర్, రైట్. సో ఇది కూడా అంత ఫ్రెషర్, హైదరాబాద్ సికింద్రాబాద్, రైట్. సో ఇక్కడ చూడండి, సో ఆల్మోస్ట్ 33 ఉన్నాయి. అంటే స్పెసిఫిక్గా డిజిటల్ మార్కెటింగ్ తక్కువ తీసుకుంటాం, అంటే డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ వెబ్ డిజైనర్ ఇవన్నీ కూడా దాంట్లోనే కవర్ అవుతాయి. ఓకే, వెబ్సైట్ డిజైనర్ హైదరాబాద్, వెబ్సైట్ డిజైనర్, రైట్. అదే మనం ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్ కనుక చూస్తే, చూడండి 60 జాబ్స్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, హైబ్రిడ్ తక్కువే ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్. ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్, రైట్, ఎస్సీఓ అనలిస్ట్, చూడండి ఫ్రెషర్ కానీ ఇంటర్న్ కానీ, ఎస్సీఓ ఏఎస్ఓ స్పెషలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్, ఇట్లాగా. సో మనకి ఏంటి అంటే ఆపర్చునిటీస్ అయితే బోలెడు ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మనకి ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకొని మనం మూవ్ ఆన్ అవ్వగలిగితే మంచి ప్యాకేజెస్ అనేవి మనకు దొరుకుతాయి. ఇనీషియల్గా మీకు ఈవెన్ ఇది మీకు తక్కువ శాలరీ అనిపించవచ్చు, ఎస్ తక్కువ శాలరీసే. బట్ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ కనుక వస్తే, సో మీకు హైక్స్ అనేవి 20 to 30% దాకా వస్తాయి. అండ్ ఈవెన్ మీరు దీంతో పాటుగా, సో నెక్స్ట్ ఎర్నింగ్ బియాండ్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. సో మీకు కనుక టైం ఉంది, నేను కొంచెం స్పెండ్ చేస్తాను, నేను కొంచెం టైం స్పెండ్ చేస్తాను అనుకుంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. సో ఫ్రీలాన్సింగ్ ఎవరికి చేస్తారు? డాక్టర్స్కి చేయొచ్చు, లాయర్స్కి చేయొచ్చు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్కి చేయొచ్చు, తర్వాత ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి చేయొచ్చు, రైట్. సో వీళ్ళందరికీ కూడా ఫ్రీలాన్సింగ్ కావాలి, సర్వీస్ చేసే వాళ్ళు కావాలి, రైట్. సో వాళ్ళందరికీ కూడా మనం ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి మనం రెవెన్యూ అనేది జర్న్ చేయొచ్చు. సో ఎక్కువ శాతం మంది జాబ్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, సో లేదు, ఓకే ఫైన్, ఓకే ఇవి రెండు ఓకే అనుకున్నప్పుడు, ఒకవేళ మీకు ఓన్ బిజినెస్ లాంటిది ఏదైనా ఉంది అంటే మీరు దాన్ని స్కేల్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. సో మేము రీసెంట్గా రామ్ చాకోస్ అనేటువంటి ఒక కస్టమైజ్ చాక్లెట్ బ్రాండ్ని స్టార్ట్ చేసాము. సో ఓన్లీ గుంటూరు లొకేషన్ బేస్ చేసుకొని మేము చేసామన్నమాట. సో లాస్ట్ 6 months. సో లాస్ట్ వ్యాలంటైన్స్ డేకి జనరల్గా మనకి చాక్లెట్స్ అంటే వ్యాలంటైన్స్ డే అనేది పెద్ద సీజన్ అనమాట. ఈ సీజన్లో అప్పటికి మేము అప్పుడే స్టార్ట్ చేసాము, ఒక 1 or 2 months అవుతుంది వ్యాలంటైన్స్ డేకి. అప్పటికి మేమేంటి, నాకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంది కాబట్టి నేను సో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకొని ఆల్మోస్ట్ 60K ఆర్డర్స్ అనేవి ఫుల్ఫిల్ చేశాను. జనరల్గా అయితే ఒక కొత్త కంపెనీకి, అది కూడా కస్టమైజ్ చాక్లెట్స్ లాంటి ఒక అంటే కస్టమ్ గిఫ్ట్, దానికి ఏంటంటే చాలా టఫ్ అని నేను అనుకుంటాను. సో బట్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ మనకు ఉన్నాయి కాబట్టి మనము ఆ దీన్ని అచీవ్ చేస్తాం, రైట్. సో ఇట్లా మనం ఏంటి అంటే ఎనీ బిజినెస్, మీరు ఓన్ బిజినెస్ ఏదైనా ఉంటే దాన్ని స్కేల్ చేసుకోవడానికి కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చాలా తక్కువ మంది చేస్తారు, లైక్ కంటెంట్ క్రియేషన్, అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు తెలిసే ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు ఇప్పుడు, రైట్. సో కొద్ది గొప్ప ఫాలోవర్స్ ఉండి ఫుడ్ వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్లే కదా, బోల్డ్ మందిని చూస్తున్న వాళ్ళు. అట్లీస్ట్ మీకు ఒక 1000 ఫాలోవర్స్ వచ్చి, ఒక 1000 ఫాలోవర్స్ ఉండి మీ వీడియోస్కి 20 to 30,000 రీల్స్ వస్తున్నాయి అంటే మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవచ్చు, రైట్. ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళే చేసుకోగలిగితే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళు మీరు ఎంత చేయొచ్చు, రైట్. అయితే ఇది చాలా తక్కువ కేసెస్లో అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి మీరు ఒక వెబ్సైట్ని బిల్డ్ చేశారు, సో వెబ్సైట్ బాగా ప్రాఫిట్స్ వస్తుంది, దాన్ని మీరు సెల్ చేసేయచ్చు. సో ఫ్లిప్కార్ట్.com లాంటి వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలో మీరు ఏంటంటే ఆ వెబ్సైట్స్ని మీరు సెల్ చేసేయచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా కెరీర్ ఆపర్చునిటీస్ అనమాట. సో మోస్ట్లీ ఏంటి అంటే జాబ్స్ ప్రిఫర్ చేస్తారు, తర్వాత వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఎందుకు ఫ్రీలాన్సింగ్ అంటే మనకున్న ఫ్రీ టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు అని. అండ్ గుర్తుపెట్టుకోండి గాస్, ఫ్రీలాన్సింగ్ కూడా ఆల్సో ఏ బిజినెస్, రైట్. టైం టెన్షన్స్ ఏమి ఉండవు కానీ, బట్ మనకేంటంటే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడం దగ్గర నుంచి అన్నిటికీ మనకి ఏంటంటే ఒక బిజినెస్కి ఎంత ఎఫర్ట్స్ అయితే పెడతామో ఫ్రీలాన్సింగ్ కూడా అంతే ఎఫర్ట్ పెడతాము. ఓకే, సో ఇవి కెరీర్ ఆపర్చునిటీస్. ఓకే,
మరి డిజిటల్ మార్కెటింగ్లో ఎవరు నేర్చుకోవచ్చు, ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే, సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి స్పెసిఫిక్గా ఎనీ డిగ్రీ అవసరం లేదు. అంటే ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఇట్లా అంటారు కదా. బట్ మీరు జాబ్ చేయాలి అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఉంటే మంచిది. లేదు కొన్నిసార్లు ఏంటంటే మనకి నాలెడ్జ్ ఉండి మనకి స్కిల్ ఉంది అంటే ఫ్రీలాన్సింగ్ లాంటివి చేసుకోవడానికి అయితే మనకి అవసరం లేదు. బట్ పెద్ద కంపెనీస్లో మనం మంచి పొజిషన్లో జాబ్ క్రాక్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అవసరం అవుతుంది. నేర్చుకోవడానికి అయితే అవసరం ఉండదు. రైట్. అండ్ ఎవరికి ఐడియల్ అంటే స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ నేర్చుకోవచ్చు, బిజినెస్ ఓనర్స్ నేర్చుకోవచ్చు, ఫ్రీలాన్సర్స్ నేర్చుకోవచ్చు, అండ్ హోమ్ మేకర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే. అండ్ ప్రీ రిక్వెసైట్స్, అసలు మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఏమి ఉండాలి? సో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ తెలిసి ఉండాలి, ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనం చేసే వర్క్ అంతా కూడా ఆన్లైన్ బేస్డే ఉంటుంది. సో ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలి. రైట్. మనం వర్క్ చేయడానికి ఇంగ్లీష్ అవసరం లేదు, కానీ కొన్నిసార్లు మనం కంటెంట్ రీసెర్చ్ కానీ లేకపోతే ఏదైనా అనలైజ్ చేయాలి అన్నా కూడా ఏంటి అంటే రిసోర్సెస్ని మనకు ఎక్కువ శాతం ఏంటంటే ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో అటువంటి రిసోర్సెస్ని మనం చదివి అర్థం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే లైక్ గూగుల్స్ పాలసీస్ కానీ లేకపోతే ఫేస్బుక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇట్లాంటివి మనం అర్థం చేసుకొని మనం వాటిని వర్కౌట్ చేయాలి అంటే ఇంగ్లీష్ అనేది అర్థం ఇవ్వాలి. రైట్. అండ్ ఇంట్రెస్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. ఓకే, ఫైన్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఉండేటువంటి మేజర్ మాడ్యూల్స్ అండి. ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఉండే మేజర్ మాడ్యూల్స్ గురించి తెలుసుకునే ముందు సో ఇంతవరకు చెప్పినవన్నీ ఏమైనా చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంతవరకు చెప్పింది క్లియరా? ఎస్, ఎవ్రీథింగ్ క్లియర్. ఓకే, డన్. నెక్స్ట్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఉండేటువంటి మోడల్స్ అండి. డిజిటల్ మార్కెటింగ్లో బోలెడు మోడల్స్ ఉంటాయి. మీరు కనుక బయటకు వెళ్ళారు అంటే ఏదైనా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు అంటే 100 మోడల్స్, 130 మోడల్స్, 200 మోడల్స్, 250 మోడల్స్ బోలెడు చెప్తారు. హానెస్ట్లీ అవన్నీ మీరు నేర్చుకున్నారు అంటే మీరు ఏదైతే స్టార్టింగ్ వచ్చినప్పటికీ స్టార్టింగ్లో ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా మర్చిపోయి చెబుతారు. సో అందుకే మనం ఏంటి అంటే మేజర్ మాడ్యూల్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే బయటికి వెళ్తే ఇవే అవసరం అవుతాయి. ఈవెన్ జాబ్ కావచ్చు లేకపోతే ఫ్రీలాన్సింగ్ కావచ్చు. సో అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎస్ఈఓ. సో ఏంటి ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మనం గూగుల్లో కానీ బింగ్ కానీ ఇట్లా ఏవైతే సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో అటువంటి వాటిలో దేని గురించైనా సెర్చ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం, ఆ బిజినెస్ గురించి మనం పర్టికులర్ కీవర్డ్ మనం రన్ చేసినప్పుడు నేను ఒక శాంపిల్ చూపిస్తాను. సో ఇక్కడ నేను డేటా సైన్స్ కోర్స్ అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను, డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ఈ డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది ఒక కీవర్డ్ అనమాట. రైట్. ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది ఒక కీవర్డ్. ఓకే. సో ఈ డేటా సైన్స్ కీవర్డ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇనీషియల్గా స్పాన్సర్డ్ అని ఒక వెబ్సైట్ వచ్చింది. రైట్. XLR.in, గ్రేట్ లేక్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ వచ్చింది, అండ్ స్పాన్సర్డ్ అని చెప్పి మొత్తం 4 వెబ్సైట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా గూగుల్ కంపెనీకి అమౌంట్ అనేవి పే చేస్తాయి ఈ టాప్ పొజిషన్లో రావడానికి. ఈ పర్టికులర్ కీవర్డ్ ఎవరైతే సెర్చ్ చేస్తారో దీన్ని కీవర్డ్ అంటారు అనుకున్నాం కదా. ఈ కీవర్డ్ని ఎవరైతే సెర్చ్ చేస్తారో సెర్చ్ చేసిన వాళ్ళకి వీళ్ళ వెబ్సైట్స్ ఈ పేజ్లో టాప్లో కనిపించాలి అని చెప్పి పే చేస్తారు. సో పేపర్ క్లిక్ కావచ్చు, మంత్లీ బడ్జెట్స్ ఉంటాయి వీళ్ళకి, పెట్టుకొని రన్ చేస్తారు. ఓకే. సో తర్వాత వస్తే ఇది లోకల్ లిస్టింగ్ అంటారు. వీటి కోసం మనం ఏంటి అంటే లోకల్ ఎస్ఈఓ చేస్తాం. గూగుల్ మ్యాప్స్ అనమాట. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ డేటా మైట్స్ అనేది ఒక యాడ్ అనేది రన్ అవుతుంది. ఓకే. దీని తర్వాత వచ్చేటువంటి ఇది ఏదైతుంది ఇవి ఆర్గానిక్ అనమాట. NareshIT.in కావచ్చు, బ్రోలీ అకాడమీ కావచ్చు, తర్వాత ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. రైట్. మళ్ళీ లాస్ట్కి వెళ్ళారు అంటే లాస్ట్లో కూడా మళ్ళీ కొన్ని స్పాన్సర్డ్ పోస్టులు ఉంటాయి. అయితే ఇవి కొన్ని పైన కొన్ని కింద ఎందుకు ఉన్నాయంటే అవి చేసే బిడ్డింగ్ని బేస్ చేసుకొని పొజిషన్స్ అనేవి అలొకేట్ అవుతాయి. ఓకే. సో ఇట్లాగా మీరు అమౌంట్ పే చేసి నేర్చుకునేటువంటిది, అమౌంట్ పే చేసి చేసేటువంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కిందకి వస్తాయి. సర్చ్ ఇంజిన్లో మనం మార్కెటింగ్ చేస్తాం కాబట్టి దీనికి మనం ఏంటి అంటే మనం ఏ సర్చ్ ఇంజిన్కి అయితే వర్క్ చేస్తున్నామో ఆ సర్చ్ ఇంజిన్కి మనం అమౌంట్ అనేది పే చేయాలి. గూగుల్ అయితే గూగుల్, బింగ్ అయితే బింగ్, వీటికి అనమాట. ఓకే. సో అదే ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మనం వాటిలో ర్యాంక్ చేసుకోవాలి అంటే ఇట్లాగా ఈ పొజిషన్లో మనం ర్యాంక్ అవ్వాలి అంటే దీనికి మనం ఎటువంటి అమౌంట్ అనేది ఆ కంపెనీస్కి పే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని మనం ప్రాపర్గా ఫాలో అయితే మనకి ఖచ్చితంగా ర్యాంకింగ్స్ అనేవి వస్తాయి. ఓకే. అవి చేసినందుకు మనం చార్జ్ చేస్తాం. ఓకే.
సో మనం ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ సర్వీస్ చేసినందుకు మనం ఛార్జ్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు యాడ్స్ రన్ చేసినప్పటికీ, గూగుల్కి కంపెనీ పే చేసినప్పటికీ దీనికి కూడా మనం ఛార్జ్ చేస్తాం. గూగుల్ యాడ్స్ రన్ చేసినందుకు, క్యాంపెయిన్ సెటప్ చేసి అదంతా చేస్తున్నందుకు, రైట్? సో ఎస్సీఓ ఎస్సీఎం క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సర్చ్ ఇంజన్స్లో ఫ్రీగా ర్యాంక్ అవ్వడానికేమో ఎస్సీఓ అంటాము, అమౌంట్ పే చేసి ర్యాంక్ అయ్యేదాన్ని మార్కెటింగ్ అంటాం. అంతే తేడా, మిగతా అంతా సర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నమాట. ఈ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఎక్కువ శాతం మనం గూగుల్ 95% ఉంది కాబట్టి మనం ఎక్కువ ఏంటంటే గూగుల్ యాడ్స్ అనేది ఫోకస్ చేస్తాం, రైట్? ఓకే ఫైన్. సో తర్వాత వచ్చేసి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో ఏంటి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏదైనా ఒక బ్రాండ్ని మనం ఫోకస్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా ఎందుకు నేను నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను, రైట్? నా నేమ్ ఎంటర్ చేసినప్పుడు, ఫుల్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు చూడండి, ఓకే నేను డిజిటల్ మార్కెటర్ని కాబట్టి నా దగ్గర వెబ్సైట్ ఉంది కాబట్టి నేను దాన్ని ర్యాంక్ చేస్తున్నాను ఈ పర్టికులర్ కీవర్డ్కి. మరి ఫేస్బుక్ ఎందుకు ర్యాంక్ అయింది? ఫేస్బుక్ పేజ్ దాన్ని నేను ర్యాంక్ చేయలేను కదా, కదా? సో ఇట్లా చేయటాన్ని ఏంటి అంటే, నేను నా పేరు సెర్చ్ చేసినప్పుడు కానీ, లేదా ఒక బ్రాండ్ నేమ్ని సెర్చ్ చేసినప్పుడు కానీ, మనకి మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవ్వడం, ఎక్కడ సెర్చ్ చేస్తే అక్కడ మనకి డిస్ప్లే అయ్యేటట్టు చేయటాన్ని ఏంటి అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటారు. సో యూట్యూబ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, రైట్? లింక్డ్ఇన్ వచ్చింది, ఆ, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, రైట్? ఇట్లా మరి వేరే వాళ్ళు ఎవరు ఎందుకు రాలేదు, నాదే ఎందుకు వచ్చింది అంటే, నేను ఆప్టిమైజేషన్ చేస్తున్నాను కాబట్టి ప్రాపర్గా నాది వచ్చింది, రైట్? సో ఇట్లాగా మనం ఏంటి అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని చేసుకోవడం ద్వారా బ్రాండ్ విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ డిమాండ్ ఉన్న స్కిల్స్లో ఇది ఒకటి అనమాట. సో ఫేస్బుక్ యాడ్స్, ఇప్పుడు దీన్ని మెటా యాడ్స్ అని కూడా అంటున్నారు. ఓకే, సో మెటా యాడ్స్ అంటే ఏంటి? సో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయాలి అంటే దానికి మనం అమౌంట్ అనేది ఫేస్బుక్కి పే చేయాలి. సో ఫేస్బుక్ వాడు డబ్బులు తీసుకొని మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తాడు, లైక్ ఎట్లా అయితే మన లోకల్ టీవీ ఛానల్స్లో యాడ్స్ డిస్ప్లే చేస్తారు కదా, అట్లా. మీరు కనుక చూసినట్లయితే ఇది నా ఫేస్బుక్ సంబంధించినటువంటి ప్రొఫైల్ అనమాట. ఈ ప్రొఫైల్లో మీరు కనుక గమనిస్తే ఇక్కడ చూడండి, స్పాన్సర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, రైట్? సో స్పాన్సర్డ్, ఈ సెక్షన్ మొత్తం కూడా స్పాన్సర్డ్ అనమాట. సో ఇందులో ఇది ఒక యాడ్, ఇది ఒక యాడ్. సో ఇది launchedscale.com సంబంధించిన ఇదేమో ఫ్లెక్సా.in సంబంధించినటువంటి ఇది అనమాట. ఇది జనరల్ ఫీడ్, రైట్? చూడండి ఇక్కడ కనుక మీరు మళ్ళీ గమనిస్తే జస్ట్ జ్యువెల్స్ ఫర్ యూ అని ఉంది, స్పాన్సర్డ్. ఎక్కడైనా సరే మీకు స్పాన్సర్డ్ అని వచ్చింది అంటే అది పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి మార్కెటేరియన్. సో దీన్ని కూడా స్పాన్సర్డ్. ఓకే, వీడియో ఎక్స్ప్రెస్ ఏ స్పాన్సర్డ్, రైట్? అమిత్ కుమార్ స్పాన్సర్డ్, ఇట్లా. సో ఎక్కడైతే మీకు స్పాన్సర్డ్ అని వస్తుందో అవన్నీ కూడా యాడ్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, సరే ఈ యాడ్ మనకి ఎందుకు చూపించారు, లైక్ వీడియో ఎక్స్ప్రెస్ ఉంది, ఈ యాడ్ని మనకి ఎందుకు చూపించారు? సో మనం చూడాలి అంటే ఇక్కడ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే, ఈవెన్ ఇది మొబైల్లో కూడా వర్క్ అవుతుంది, మీరు చెక్ చేయొచ్చు. వై ఆమ్ ఐ సీయింగ్ దిస్ యాడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అంటే ఈ యాడ్ మీకు ఎందుకు చూపిస్తున్నారు అనేది ఒక ఐడియా అనమాట. సో ఇక్కడ చూడండి, అడ్వర్టైజర్స్ చాయిస్. ఓకే, సో ఎవరైతే వాళ్ళ యాడ్స్ చూసారో, సో అది చూద్దాం, ఎవరికి చూపించాలనుకున్నారు. సో ఎవరైతే హాజర్ లిస్ట్ ఇంతకు ముందు ఓపెన్ చేశారో, లేదా వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేశారో వాళ్ళని. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఎంత పెట్టాడు, 18 పెట్టాడు. ఓకే, తర్వాత యువర్ యాక్టివిటీ. సో నా యాక్టివిటీ ఏముంది, నేను యాడ్స్, మార్కెటింగ్, బిజినెస్ సొల్యూషన్స్, బిజినెస్ వీటికి సంబంధించినటువంటి యాడ్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యానని చెప్తున్నాడు. ఇంతకుముందు నేను ఎప్పుడైనా లైక్ చేసి ఉండొచ్చు, ఆ పేజ్ ఓపెన్ చేసి ఉండొచ్చు, ఆ ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేసి ఉండొచ్చు, ఏదైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి ఉండొచ్చు, ఇట్లా.
అలాగే ఇంటరాక్టెడ్ విత్ పేజెస్, పోస్ట్ అండ్ పర్సనల్ కేర్, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇవి చేశాను కాబట్టి మెటా ఆల్గోరిథం ఓకే, ఈ యాడ్ నాకు చూపించచ్చు అని చెప్పి డిసైడ్ చేసి నాకు డిస్ప్లే చేసింది. ఓకే, సో ఇప్పుడు యాడ్స్ ఎట్లా డిస్ప్లే అవుతాయి మీకు అర్థమైందా? జనరల్గా యాడ్స్ మనకి ఎట్లా డిస్ప్లే అవుతాయి అర్థమైందా? యూజర్ యొక్క బిహేవియర్ని బేస్ చేసుకొని ఆల్గోరిథమ్స్ అన్నీ కూడా యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తాయి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? క్లియరా? సోషల్ మీడియా మార్కెటింగ్ ఎనీ ప్లాట్ఫామ్ ఇదే క్రైటీరియా ఉంటుంది, రైట్? సో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. అదే ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలి అంటే గూగుల్ యాడ్స్లోనే మనకి యూట్యూబ్ యాడ్స్ అనేది ఒక పార్ట్ అనమాట. ఓకే, ఓకే, నెక్స్ట్. సో ఇవి మేజర్ మోడ్యూల్స్. అండ్ మాడ్యూల్ బై మాడ్యూల్ కనుక మనం చూసుకుంటే, అంటే ఇవే ఇంతవరకు చెప్పి వదిలేస్తామని కాదు. సో ఇంకా ఏమేమి మాడ్యూల్స్ చెప్తాము అనేది అంటే మార్కెటింగ్ బేసిక్స్. మనకి నార్మల్గా డిజిటల్ మార్కెటింగ్ ఈ టూల్స్ ఇవన్నీ నేర్చుకుంటే సరిపోద్ది కదండి, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం, మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని అడగవచ్చు. మార్కెటింగ్ బేసిక్స్ ఏంటి అంటే, మీరు ఒక టూల్ని యూజ్ చేయాలి అంటే ఈ టూల్స్ ఈ రోజు ఉంటే రేపు పోతే, రేపు ఇంకో కొత్త టూల్ వచ్చింది లేదా ఒక కొత్త ప్లాట్ఫామ్ వస్తుంది, దాన్ని యూజ్ చేస్తాం మనం, రైట్? ఇప్పుడు చాట్ జీపీటీ ఎట్లా యూజ్ చేస్తున్నామో అట్లాగే ఇంకొక ప్లాట్ఫామ్ వస్తుంది సోషల్ మీడియాలో, దాన్ని యూజ్ చేస్తాం, అక్కడ వాడతాం, రైట్? అట్లాగా వాడినప్పుడు కూడా ఈ మార్కెటింగ్ బేసిక్స్ అనేవి, ఫండమెంటల్స్ అనేవి కామన్గా ఉంటాయి. సైకలాజికల్గా మనం సైకాలజీని బేస్ చేసుకొని మనం యాక్టివిటీ, రైట్? సో కాబట్టి ఏంటంటే మార్కెటింగ్ బేసిక్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్ డిజైనింగ్, మీరు ఎటువంటి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలన్నా, ఐ మీన్ ఎస్సీఓకి సంబంధించి పేజెస్ని ర్యాంక్ చేయాలన్నా, లేదా సోషల్ మీడియాలో యాడ్స్ డిస్ప్లే చేసి వాళ్ళని యొక్క ల్యాండింగ్ పేజ్కి తీసుకురావాలన్నా కూడా పేజెస్ అనేవి డిజైన్ చేసుకోవడం రావాలి. సో దానికోసం ఏంటంటే వెబ్సైట్ డిజైన్ అనేది మీకు నేర్పిస్తాం, దట్ టు కంప్లీట్లీ నో కోడ్ టూల్స్, రైట్? సో వర్డ్ప్రెస్ అనేటువంటి ఒక టూల్ ఉంది, దాని ద్వారా మనం ఏంటంటే వెబ్సైట్స్ ఎట్లా డిజైన్ చేయాలని నేర్పిస్తాం, సర్వీస్ వెబ్సైట్స్, రైట్? సో ఎస్సీఓ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇవి కూడా ఆల్రెడీ మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూసాం. ఈమెయిల్ మార్కెటింగ్, సో ఈమెయిల్స్ మనం ఎట్లా సెండ్ చేసుకోవాలి, ఒకవేళ ఈమెయిల్ మార్కెటింగ్ లిస్ట్ బిల్డ్ చేసిన తర్వాత వాళ్ళని ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఆటోమేషన్ సెట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మనం ఇందులో నేర్పుతా ఉంటాం. యూట్యూబ్ మార్కెటింగ్, యూట్యూబ్ ఛానల్ని మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా గ్రో చేసుకోవాలి అనేవి ఇందులో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి అనలిటిక్స్. సో ఏంటి అనలిటిక్స్, ఎందుకు అనలిటిక్స్ అంటే, సో డిజిటల్ మార్కెటింగ్లో అంటే ఎక్కువ మంది డిజిటల్ మార్కెటింగ్ వైపు టర్న్ అవటానికి మేజర్ రీజన్ ఏంటి? డేటా, రైట్? సో ఆ డేటాని మనం అనలిటిక్స్ అంటున్నాం. సో ఎవరు చూశారు, మేల్ చూసారా, ఫీమేల్ చూసారా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూశారు, ఏ లొకేషన్ నుంచి చూసారు, ఈ డేటా అంతా కూడా మనం అనలైజ్ చేసుకొని, సో నెక్స్ట్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాటిని మనం క్లియర్ చేయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో అనలిటిక్స్ ఎట్లా యూస్ చేసుకోవాలి ఏంటనేది చెప్తాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ మోడల్ కనుక మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం చూసాం, రైట్? సో ఎస్సీఓ అంటే ఏంటి, సో ఎస్సీఓ ఎందుకు ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సెర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయి, కీవర్డ్ రీసెర్చ్, ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, యూజర్ ఇంటెంట్ అంటే ఏంటి, సర్చ్ కన్సోల్ ఏంటి, కీవర్డ్ ప్లాంటర్ ఏంటి. సో సర్చ్ కన్సోల్ అంటే నేను మీకు చూపిస్తాను. సో ఇది ఎగ్జిస్టింగ్ మన క్లయింట్కి రన్ చేస్తున్నాము. సో ఓన్లీ ట్రైనింగే కాదు, నేను ఒక ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తానని చెప్పాను కదా. సో ఇది ఒక క్లయింట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. సో ఇది ఒక ఆన్లైన్ కోచింగ్ సెంటర్. సో సర్చ్ రిజల్ట్స్ కనుక చూస్తే లాస్ట్ 28 డేస్లో 38K ఇంప్రెషన్స్ వచ్చాయి. ఓకే, సో టోటల్ క్లిక్స్ అని వచ్చి 138, అంటే వాళ్ళ వెబ్సైట్కి వచ్చినటువంటి త్రూ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెబ్సైట్కి వచ్చినటువంటి క్లిక్స్. ఇవి చాలా తక్కువ కదండి అనుకోవచ్చు, బట్ దీని నుంచి మంత్లీ 10 to 15 లీడ్స్ వస్తాయి, రైట్? వీటిలో డామ్ షూర్గా 3 to 4 లీడ్స్ కన్వర్ట్ అవుతాయి. ఒక్కొక్క లీడ్కి, ఐ మీన్ ఒక్కొక్క స్టూడెంట్ కనుక జాయిన్ అయితే 40 to 1 lakh వరకు వాళ్ళ ఫీ ఉంటుంది. క్లియరా ఇది? ఇక్కడ ఏంటి అంటే బిజినెస్ మోడల్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఎట్లా వర్కౌట్ చేయాలి ఏంటి అనేవి, ఈ మెట్రిక్స్ అనేవి డిఫరెన్స్ చేంజ్ అవుతాయి అనమాట. ఓకే,
దీన్ని సెర్చ్ కన్సోల్ అంటారు అనమాట. సో ఇట్లా మనం ఏంటి అంటే అనేక రకాల టూల్స్ యూస్ చేస్తాము. సో వాటి గురించి కూడా మనం క్లియర్గా నేర్చుకుంటాం అనమాట. రైట్. సో ఆల్రెడీ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రోజులో జాబ్స్ చేస్తున్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. సో చెప్పాను కదా చాలా తక్కువ మంది ఉంటారు అని. సో బిజినెస్ ఓనర్స్ కూడా కొంతమంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బిజినెస్ కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎందుకు నేర్చుకున్నారు అంటే వాళ్ళు ఎవరైనా ఫ్రీలాన్సర్ దగ్గర కానీ లేదా డిజిటల్ మార్కెటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఈ టర్మినాలజీ కావచ్చు, లేకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారు, నిజంగానే ఇదంతా జరుగుతుందా లేదా తెలుసుకోవడం కోసం, వాళ్ళు చెప్పేది ఎంతవరకు యాక్యురేట్ అని తెలుసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు బిజినెస్ ఓనర్స్. రైట్. అలాగే డిజిటల్ కంటెంట్ క్రియేషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకున్నాం కదా మనం. సో అట్లా వీళ్ళు తక్కువ మంది ఉంటారు, బట్ మెజారిటీ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్లోను ఫ్రీలాన్సింగ్లోను సెట్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఓకే. సో ఎందుకు మా దగ్గరే జాయిన్ అవ్వాలి? సో మా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కాబట్టి మనం ఇంటిగ్రేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ జాబ్ రెడీ ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయి, లైవ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తాము. ఆ, మీతో ఒక లైవ్ ప్రాజెక్ట్ చేపిస్తాము, అలాగే క్లయింట్ వర్క్స్ కూడా మనం చేయించడం జరుగుతుంది. రైట్. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ కన్వీనియంట్ లెర్నింగ్ ఉంటుంది అనమాట. సో మీకు క్లాస్ అయిపోతుంది. సో క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ ప్రొవైడ్ చేస్తాం, ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. లేదు మీకు చెప్పిన టాపిక్ అర్థం కాలేదనుకుంటే మీకు ఏదైతే క్లాస్ జరిగిందో ఆ క్లాస్కి సంబంధించినటువంటి రికార్డింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా మీకు 1 year వరకు యాక్సెస్ ఉంటుందన్నమాట. ఓకే. మెంటార్షిప్ ఉంటుంది, యాక్టివ్ లెర్నింగ్ కమ్యూనిటీ ఉంటుంది. సో యాక్టివ్ లెర్నింగ్ కమ్యూనిటీ ఏంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎవరైతే నేర్చుకుని ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందులో మీరు ఏంటి అంటే మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో సో మోస్ట్లీ మేము రెస్పాండ్ అయ్యేలోపు వాళ్ళే రెస్పాండ్ అయ్యి మీకు హెల్ప్ అనేది చేస్తారనమాట. అండ్ ఫైనల్గా పర్సనల్ డెవలప్మెంట్, పోర్ట్ఫోలియోస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, లింక్డ్ఇన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేవన్నీ కూడా మనం క్రియేట్ చేయడం చెప్పడం జరుగుతుంది. అండ్ సో దట్స్ ఫర్ దిస్ సెషన్. సో అంతే. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే మీరు డౌట్స్ అనేవి అడగచ్చు. ఈవెన్ చాట్ ఆర్ డైరెక్ట్గా మేక అన్మ్యూట్ చేసుకుని మీరు అడగచ్చు. నో డౌట్స్. ఓకే. యా ప్రవీణ్ గారు మీకు ఐ థింక్ మీరు మధ్యలో జాయిన్ అయినట్టున్నారు కదా. యా ఒకసారి మా వాళ్ళని అడగండి, రికార్డింగ్ సెండ్ చేస్తారా మీకు. ఓకే. సో చలో నేనైతే ఇక మరి ఈ సెషన్ అయితే ఎండ్ చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లియర్ చేసుకోండి. ఓకే. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.